ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య యత్నం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రణయ్ శశాంక్ ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతోన్న ప్రణయ్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. అయితే గేట్ ఎగ్జామ్లో మాత్రం మంచి ర్యాంక్ సాధించాడు. దీంతో తనను క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలంటూ ప్రిన్సిపల్ని కోరాడు ప్రణయ్. అలా కుదరదు అని ప్రిన్సిపల్ చెప్పడంతో ఆత్మహత్య యత్నం చేశాడు. అతని తోటి విద్యార్థులు వెంటనే నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ప్రణయ్కు న్యాయం చేయాలి అంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దానికి రికగ్నిషన్ కి దానికి సంబంధం లేదు. ఇంకా ఒకవేళ ఆ క్రెడిట్స్ ఇస్తే ఆ సబ్జెక్ట్ తో వీళ్ళకి పాస్ అవ్వాల్సిన అవసరం లేదా? ఇప్పుడు జేఎన్టీయూ లో కూడా ఎట్లుందంటే సార్ 0.5 రూల్ అని ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఒక 2 సబ్జెక్టులు వదులుకునే ఆప్షన్ ఉంటుంది. 2 సబ్జెక్టులు వదులుకుంటే ఒక బ్యాక్లాగ్ ఉండి 2 సబ్జెక్టులు వదులుకుంటే వాళ్ళు కొంచెం ఫైనల్ సిజిపిఏలో కొంచెం అనేది కొంచెం కట్ చేస్తారు. సో అది అదన్నా చేసినా మాకు ఓకే అని అన్నాము. వాడు అప్పటి కూడా ఓకే అన్నాడు. వానికి అరౌండ్ 8.5 8.6 ఏముంది. సరే పోతే పోనీ లాస్ట్ కన్నా 8 అయినా మిగులుతుంది కదా అని అనుకుంటు. వానికి ఏ ఎగ్జామ్ రాసినా మినిమం 6.5 ఉంటే చాలు. వాడు అక్కడ కూడా ఓకే అనుకుంటున్నాను. అసలు గ్రేడ్సే సంబంధం లేదనుకున్నాడు వాడు. సార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్, వాళ్ళకి పని శాత కాక. ప్రణయ్ ఆత్మహత్య యత్నంపై స్పందించారు ప్రిన్సిపల్. క్రెడిట్స్ కలిపే అవకాశం లేదు అని ముందే చెప్పామని అంటున్నారు. సప్లిమెంటరీ రాసుకోవాలని సూచించామని తొందరపడి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారని ప్రిన్సిపల్ అంటున్నారు. అది R20 దీంట్లో ఎక్కడైనా ఉంటే చూపెట్టమని మనం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ ఇది కాలేజ్. ఇది 18-19 బ్యాచ్ ఉంటుంది. ఎక్కడైనా మేము క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది యూజ్ చేస్తాము. చూడండి, సో ఎవ్రీథింగ్ గ్రేడింగ్ కానీ అది కానీ మొత్తం ఓఎస్ గ్రేడు. ఇక వీళ్ళకి ఏంటంటే కన్వర్షన్ ఫ్యాక్టర్ ఇవన్నీ 10 ఉంది. నెక్స్ట్ బ్యాచ్ మేము CGPA 0.5 into 10 పెట్టాము. వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, చాలా ఉంది వీళ్ళకి. ఇంకా డిస్టింక్షన్ కూడా 7 and above. నెక్స్ట్ మా రెగ్యులేషన్లో 7 వాళ్ళకి 7.5 పెట్టాము. ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది. దిస్ ఈస్ కాల్డ్ వీళ్ళు R21 బ్యాచ్, నెక్స్ట్ R22 బ్యాచ్ ఉంటుంది, R23 బ్యాచ్ అంటాము. రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. వీళ్ళు R21 రెగ్యులేషన్స్లో మేము అది లేదు, అది పెట్టలేదు. ఇది ఎవరు మాకన్నా ముందు వాళ్ళు ఫ్రేమ్ చేసింది సిలబస్. ఇదంతా సిలబస్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేస్తారు. R21 బ్యాచ్కి ఒకటి ఆప్షన్ ఇప్పుడు డిస్కస్ చేయడం వల్ల హెడ్స్ మీటింగ్లో అతనికి స్పెషల్ కూడా కాదు, R21 బ్యాచ్ మాత్రమే. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, ప్రస్తుతం ప్రిన్సిపల్ అయితే ముందే ఆప్షన్ లేదు అని చెప్పాము అంటున్నారు. ఇటు స్టూడెంట్స్ వాదన మరోలా ఉంది. ప్రస్తుతం ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సుమతి, అయితే ప్రిన్సిపల్ అయితే ముందే నేను స్టూడెంట్స్ కి అయితే వివరించాను. అయితే ఆ క్రెడిట్స్ కలిపేటువంటి అవకాశం తమ కళాశాలలో లేదని చెప్పి ముందే విద్యార్థులకి చెప్పామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే విద్యార్థి ఉన్నారో ప్రణయ్ శశాంక్ ని సప్లిమెంటరీ రాసుకోవాలని చెప్పి ముందే సూచించామని చెప్పి కూడా చెప్పారు. అయితే ఆయన త్వరపడి ప్రయత్నించారని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క OU టెక్నాలజీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రణయ్ శశాంక్ అనేటువంటి వ్యక్తి ఈ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ఆత్మహత్య చేసుకోబోయినట్టు కూడా మనకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు కూడా అడుగున్నటువంటి విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం తంతు ఒక ఇంజనీరింగ్ లో, ఈ కెమికల్ ఇంజనీరింగ్ లో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయ్యి డేట్ ఎగ్జామ్ లో మాత్రం మంచి ర్యాంకు సాధించినటువంటి ప్రణయ్ శశాంక్ ఈ యొక్క ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అవడంతో తన కెరీర్ ఏమవుతుందో అన్నటువంటి ఒక బాధని క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని చెప్పేసి ముందే ప్రిన్సిపల్స్ అయితే ఆ యొక్క ప్రిన్సిపల్ అయితే కోరారు. కానీ ప్రిన్సిపల్ మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ ప్రణయ్ శశాంక్ అయితే నిన్న తగి ఆత్మహత్యానికి అయితే పాల్పడ్డాడు. ఆయన్ని వెంటనే ఉంటాడుతున్న విద్యార్థులందరూ కలిసి నిమ్స్ హాస్పిటల్ తరలించి అయితే చికిత్స కూడా అందిస్తా ఉన్నారు. అయితే ప్రణయ్ కు న్యాయం చేకూరాలి అని చెప్పేసి కూడా కళాశాల ముందు విద్యార్థులు అలాగే విద్యార్థి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. అయితే ఇప్పటికే ఒక పుస్తకాన్ని కూడా ప్రణయ్ శశాంక్ రాయడం అయితే కొంత
గొప్ప విషయంగా కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ కు సంబంధించి ఆ కెమికల్ టెక్నాలజీ పైన కూడా ప్రణయ్ శశాంక్ ఆల్రెడీ ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. సో అంతటి ఘనత ఉన్నటువంటి విద్యార్థి ఒకసారిగా ఇలా ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ని కూడా కొంత కలవరం పెడుతున్నది. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా కూడా క్రెడిట్స్ కలిపి ఆ యొక్క కళాశాల నుంచి విద్యార్థిని పాస్ చేయొచ్చు. సో గేట్ ఎగ్జామ్స్ లో తనకి మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కళాశాల యొక్క నిర్లక్ష్యంతోనే ఆ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు కూడా విజయ్, గతంలో ఇలాంటి ఘటన ఏమైనా జరిగిందా? అంటే క్రెడిట్స్ యూజ్ చేసుకుని పాస్ చేసిన సందర్భం ఉందా? కానీ అలాంటిది ఏది లేదు అని ప్రిన్సిపల్ అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే హెల్త్ ఇష్యూ ప్రస్తుతం శశాంక్ హెల్త్ ఎలా ఉంది? యశోమతి, అయితే ఇతర యూనివర్సిటీలకు సంబంధించి క్రెడిట్స్ ని యూజ్ చేసుకుని పాస్ అయ్యేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఏదైతే ఆ శశాంక్ చదువుతున్నటువంటి ఓయూ యూనివర్సిటీ ఉందో తమ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి తమ కళాశాలలో మాత్రం ఈ యొక్క క్రెడిట్స్ ని కలిపేటువంటి అవకాశం లేదని చెప్పి ప్రిన్సిపల్ అయితే చెప్తా ఉన్నారు. బట్ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఈ క్రెడిట్స్ ని కలపాలి, కలిపితేనే ఆయనకు శశాంక్ కి న్యాయం చేకూరినట్టుగా కూడా అవుతుంది అని చెప్పేసి విద్యార్థులు కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు, తమ ఆందోళన కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు. అయితే మరొక పక్క శశాంక్ ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లయితే డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సుమతి, ఇప్పటి వరకు కొంత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఎందుకంటే ఫినాయిల్ తాగినప్పటికీ లోపల ఉన్నటువంటి ఆయన శరీర అవయవాలు కొంత డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కోలుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం అయితే శశాంక్ హెల్త్ బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్స్ మాత్రం కలిపే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని ముందే చెప్పాము, తొందరపడి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు అని ఇటు ప్రిన్సిపల్ అంటూ ఉన్నారు.